హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలిఫెంట్ ఫాల్స్కి వెళ్తున్నాము. వాటర్ ఫాల్ బాగుంటుంది అంటున్నారు, చూడాలి. ఇక్కడికి వెళ్ళి ఎలిఫెంట్ ఫాల్స్కి ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఓకే, ప్రజెంట్ మనం వెల్కమ్ టు ఎలిఫెంట్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. ఇది ఒక వాటర్ ఫాల్ అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది అంటున్నారు, చూడాలి. లైట్గా రైన్ పడుతుంది. ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ డ్రెస్ అనమాట. ఇక్కడ మేము చూపిస్తాను నేను, చూడండి. ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఇక్కడ కాస్ట్యూమ్ని తీసుకుంటే మనం కూడా రెడీ కావచ్చు. అలా వాటర్ ఫాల్ ఇక్కడే కనిపిస్తుంది మనకు. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతాన్ని నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. వాటర్ ఫాల్ మాత్రం చెట్లలో మీకు అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి ఉంటుంది అనుకున్నాను. దూరం నుంచి చూడాల్సి వచ్చేటట్టుంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది. వాటర్ ఇలా కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒకటో వాటర్ ఫాల్. ఇక్కడ వాటర్ ఫాల్స్ 3 ఉన్నాయంట మొత్తము. ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ఫస్ట్ వాటర్ ఫాల్, సెకండ్ వాటర్ ఫాల్, థర్డ్ వాటర్ ఫాల్ అని. ఫస్ట్ వాటర్ ఫాల్ చూసాం కదా, సెకండ్ థర్డ్ ఇటువైపు చూపిస్తున్నాడు. వెళ్తున్నాం. రవి ఫోన్ నెట్వర్క్ లేదు ఇక్కడ. మీరు ఆడ ట్రెడిషనల్ డ్రెస్ దిగినారు కదా, మీకు ఆగలేదు ఎందుకు? వాళ్ళతో ఫోటోలు దిగినా, నేను ఫోటోలు తీసిన. మీరు కూడా, మనం కూడా డ్రెస్ అప్ కావచ్చు అంట కావాలనుకుంటే. వద్దనేది ఏమలేదు, కొన్ని చేయాలి, కొన్ని యూనిక్ ఉన్నట్టు చేయాల్సి వస్తుంది. ఇంకో వాటర్ ఫాల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. కొండ దిగాల్సి వస్తుంది. కొండ దిగితే కింద ఉంది అనుకుంటాను సెకండ్ వాటర్ ఫాల్. చంద్రకాంత్ కొంచెం వచ్చాయి. షిలాంగ్ దాటి ఒక 5 కిలోమీటర్లు రాగానే ఎలిఫెంట్ వాటర్ ఫాల్ ఉంటుంది మనకు మేఘాలయలో. చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది నాకు వాటర్ ఫాల్ మాత్రం. దీనికన్నా పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వాటర్ ఫాల్ చూద్దాం. పై నుంచి వచ్చిన వాటరే కిందికి వస్తున్నాయి. ఇంకో వాటర్ ఫాల్ లాగా మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే ఉంది వాటర్ ఫాల్. ఈ మెట్లు దిగాక చూద్దాం.
ఓకే, ఆ పైనుంచి వచ్చిన వాటరే ఇక్కడ మళ్ళీ కనిపిస్తున్నాయి. అదే వాటర్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి, చాలా బాగా కనిపిస్తున్నాయి వాటర్ నాకు. థర్డ్ వాటర్ ఫాల్కి వెళ్తానికి ఇది సెకండ్ వాటర్ ఫాల్ ఇదేనంట. అదొకటి చూడండి, సెకండ్ వాటర్ ఫాల్. సేమ్ వాటర్ పైనుంచి వచ్చే వాటర్కే 3 రకాలుగా చూపిస్తున్నారు వీళ్ళంతా. థర్డ్ వాటర్ ఫాల్, ఫస్ట్ వాటర్ ఫాల్ అని. కానీ వాటర్ ఫాల్ మాత్రం బాగుంది. జాగ్రత్తదేమో. మెట్లు కట్టారు, చాలా బాగున్నాయి. మెట్లు కట్టకుండా ఏదైనా మట్టి రోడ్ అయితే ఇబ్బంది ఉంటుందా? రూపాయలు టికెట్ అయితే తీసుకున్నాడు ఎలిఫెంట్ వాటర్ ఫాల్ చూడడానికి. ఓకే, వర్తబుల్లే, 100 పైన పర్వాలేదు, బాగుంది చూడడానికి మాత్రం. పైన నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి. ఫైనల్గా మనం కిందికి వచ్చాము. పైన నుంచి, కొండపై నుంచి. వార్నింగ్ నుంచి ప్రొహిబిటెడ్, బాతింగ్ అండ్ స్విమ్మింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అంటే స్నానం చేయొద్దు అంటున్నాడు. ఇటువైపు నుంచి కూడా ఒక రూట్ ఉంది. ఫైనల్గా మనం థర్డ్ వాటర్ ఫాల్ కూడా చూస్తున్నాం. పైన నుంచి వచ్చే వాటర్ ఇవి. వాటర్ ఫాల్ మాత్రం సూపర్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. పొట్ట రాకుండా ఎడిపోతుంది పొట్ట ఉన్నప్పుడు. ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక వే ఉంది చూడండి. ఇక్కడ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నుంచి వస్తున్నారు. మేమైతే ఎక్కడి నుంచి వచ్చాము, ఆ పై నుంచి 3 వాటర్ ఫాల్ కవర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న గుహ ఉన్నట్టుంది, గుహలోకి పోయి చూద్దాం. ఇంకా వాటర్ అయితే వెళ్ళిపోతున్నాయి పైన కిందికి. గోవం కాదు, చిన్న గోలా కనిపిస్తుంది ఇక్కడ. ఫోటో తీయడానికి మాత్రం బాగుంది.
చిన్న వాటర్ ఫాల్ ఒకటి పారుతుంది, చూద్దాం. చూడండి వాటర్ ఇక్కడ వెళ్తున్నాయి, చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ ఫాల్. పెడల్ బోటింగ్ ఉన్నట్టున్నది, ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికైతే. ఈ చిన్న బొక్కలో నుంచి వాటర్ వస్తున్నాయి, ఇవి చాలా బాగుంది. ఇలా వెళ్ళిపోతున్నాయి వాటర్ మాత్రం. వెళ్ళి ఈ వాటర్లోనే కలిసేస్తున్నాయి ఇవి కూడా. ఫైనల్గా ఎలిఫెంట్ వాటర్ ఫాల్ చూడడం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ లొకేషన్ ఏం చూపిస్తాడో తెలియదు ప్రస్తుతానికైతే. ఎలిఫెంట్ వాటర్ ఫాల్ చూడడం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి ఇంకో ప్లే లొకేషన్ ఏం చూపిస్తాడో చూడాలి. ఇక్కడ షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఏమైనా షాపింగ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. అలాగే టిఫిన్, టీ దొరికేటట్టు ఉంది, టీ కూడా తాగొచ్చు. నువ్వు అది వాటరు